రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఏప్రిల్ 5, 2024. వారం శుక్రవారం. తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:28 వరకు. నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం సాయంత్రం 6:07 వరకు. వర్జ్యం రాత్రి 12:34 నుండి 2:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:17 వరకు మరియు మధ్యాహ్నం 12:35 నుండి 1:24 వరకు. శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:15 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. రుణాలు కొంతవరకు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. తగాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. మేషరాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. వృషభ రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు తొలగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మిథున రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు. కర్కాటక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సింహరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన సమయం. విందు వినోదాల్లో పాల్గొంటారు. కన్యా రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. తులారాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. తులారాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఆనందాన్ని కలగజేస్తుంది. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ధనుస్సు రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుంభరాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. సోదరుల నుండి ధనలాభం పొందుతారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. మీనరాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ePoojaStore.in
పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.